గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డాడీ. అవును, ఆ కనెక్టింగ్ రోడ్ కాంట్రాక్ట్ ఏమైంది? మనకు రావడం కష్టం డాడీ. ఏ యాక్చువల్ గా మనం వేయాల్సిన రోడ్డుకు 2 కోట్లు ఖర్చు అవుతుంది. కానీ అవతల వాళ్ళు 1 కోటిన్నరకే టెండర్ వేస్తున్నారంట. వాళ్ళకి లాస్ వచ్చినా సరే మన కాంట్రాక్ట్ రాకూడదని ట్రై చేస్తున్నారు. సరే, మనం అనుకున్న 2 కోట్లకే వేసే. రాదు డాడీ. వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళకి లాస్ అయినా పర్వాలేదు, మనకు ప్రాఫిట్ రాకూడదు అనుకుంటున్నారు. నేనేం చెప్తున్నాను? మనకు ప్రాఫిట్ రాకపోయినా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా వాళ్ళకి రాసి రావాలి. ఏసై చెప్తా. ఓకే సార్, ఎవరో రంగారావు గారు అంటండి. అపాయింట్మెంట్ ఉంది డాడీ. రమ్మన్. అలాగే సార్. ఎవరతను? ఎవరో మ్యారేజ్ బ్రోకర్. నమస్కారం సార్. మీకు ఏలూరు నన్నప్రేమి సత్యనారాయణరావు గారని తెలుసు కదా. వాళ్ళ విషయం చెప్పండి. వాళ్ళ మనవడు కుమార్ అని మీ అమ్మాయిని లాస్ట్ ఇయర్ ఏదో పెళ్లి క్యాసెట్ లో చూశాట. ఆ విషయం కొంచెం అబ్బాయి ఏం చేస్తుంటాడు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడండి అమెరికాలో. నెలకు 5-6 లక్షలు పైన సంపాదిస్తాడండి. ఓ పెద్ద బంగ్లా కూడా కట్టాడండి. ఎక్కడ? అమెరికాలోనండి. అమ్మా నాన్న ఉన్నారండి. అమెరికాలోనా? కాదండి, ఇక్కడే. ఓ, అంటే వచ్చి చూసి వెళ్తుంటాడా? అబ్బే, అంతకరం అతనే చేయటండి. ఎప్పుడైనా వాళ్ళని చూడాలనిపిస్తే వీసా టికెట్లు పంపించి వాళ్ళే అమెరికా పిలిపించుకుంటాడండి. అసలు అతను దర్జా హోదా మీకు సరిగ్గా సరిపోతుందని. రంగరావు గారు, జస్ట్ మినిట్. కన్న తల్లిని గుళ్ళో దేవుణ్ణి మనమే వెళ్లి చూడాలి. వాళ్ళు మన దగ్గరికి రావాలనుకోవడం మూర్ఖత్వం అనిపించుకుంటుంది. ఇండియాలో ఉన్న అమ్మా నాన్నని చూడ్డానికి టైం లేనివాడు ఇంట్లో పెళ్ళానేం చూస్తాడండి? అయినా నా కూతురు చూడ్డానికి క్యూలో నిలబడి వీసా తీసుకునేంత దుస్థితి నాకొద్దు. అది నా కూతురికి ఎలాంటి వాడు కావాలో నాకు తెలుసు. మీరు వెళ్ళొచ్చు. పోనీ ఒకసారి అతను ఫోటో. చెప్పానుగా, అంజలి కాబోయే భర్త రెడీగా ఉన్నాడు. మీరు వెళ్ళొచ్చు. గుడ్ మార్నింగ్ సార్. హాయ్ సారథి, గుడ్ మార్నింగ్. కమ్ 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 కమ్. మీరేదో పనిలో ఉన్నట్టున్నారు, నేను తర్వాత వస్తాను. నో నో నో, నీకంటే ఇంపార్టెంట్ పని అంటే యారా. నైస్ ట్రై. థ్యాంక్ యూ సార్. ఆవకాయ 12. ఆ 12 కూడా పైన పెట్టి బాబాయ్. పొరపాట్లో చూసుకోలేదు. పొరపాటు గారు అలవాటైనా చూసుకోలేదు కానీ. నెక్స్ట్ మాగాయ 30, తొక్కు పచ్చడి 10. తొక్కల పచ్చడి ఏమైనా రాస్తాం బాబాయ్, చేతులు లాగేస్తున్నాయి. మంచి టీ ఎదురు చూడు. అదెంత పని, మన దగ్గర స్టవ్ ఉంది, గిన్నె ఉంది, టీ పొడి ఉంది, మిల్క్ పౌడర్ ఉంది, పందారు ఉంది. ఫ్లాస్క్ ఉందా? ఉంది. అది తీసుకెళ్ళినా నీ హోటల్ 2 టీ పట్టరా. అలా కానీ ఈ డిపార్ట్మెంటల్ స్టోర్ వద్దునా అంటే ఏనాడా ఎప్పుడు ఆంటీలే. ఏ బ్యూటీ పార్లర్ లో పెట్టుకుంటే చదువు మానేసి 24 hours నేనే డ్యూటీ చేసి ఉండేవాడిని. ఏనాడు పొగరు ఫిగరు. నువ్వా? ఈ షాప్ ఓనా? లోను. ఓహో. అవును, ఏం కొనడానికి వచ్చావు? హార్లిక్స్. మరి ఫారెక్స్? ఫారెక్స్ నీలా ఎదిగే పిల్లలకి మంచిది. అక్కడ వెళ్ళి కొనుక్కో వెళ్ళు. నేనేం చిన్నపిల్లని కాదు. మరి పెద్ద పిల్లవా? ఆడపిల్లని. చా, పాటలుగా చూస్తే ఇది కూడా బానే ఉందే. అంజలి, ఈ పెర్ఫ్యూమ్ ట్రై చేసి చూడు. కొందా అమ్మాయి? కొత్తగా సెంట్లు వచ్చినాయి కదా, వాడు అమ్మాం. అది మగాళ్ళు కొట్టుకునేది. ఇదేంటిది రాదా? ఇది అది రాదు బాబు. ఏ పాడైపోయిందా?
లేదు బాబు ఆ. అది నాన్నగారు తాళం వేసుకుని నీ మీద అంత నమ్మకం ఏంటి? నా మీద నమ్మకం కాదు బాబు ఆ. నీ మీద అనుమానం అప్పుడు అవుట్ అంటారు అప్పుడు మ్యాచ్ ఆపేస్తారు నీట్ గా 4 వెళ్ళాలంతే. ఇది ఓకే. ఏంట్రా ఎక్కువ చేస్తున్నారు? నా పర్సనాలిటీగా మాత్రం చేయకపోతే అసహ్యంగా ఉంటున్నా. మీరంతా రిషి గడి ఫ్యాన్సా? కాదు ఫ్రెండ్స్. మరేంటి ఆడు సింగిల్ కొడితే చప్పట్లు కొట్టేస్తున్నారు? కొన్ని సెంచరీ కొడితే కొట్టచ్చా సార్? హాఫ్ సెంచరీ కొట్టమని చాలు. ఈజీ కొడతాడు. ఏంటి బెట్టా? రిషి గారి స్కోర్ ఎంత? రఫ్ గా 45 ఉంటది. కరెక్ట్ కనుక్కొని చెప్పు. 46. ఆడ 50 కొట్టడానికి 2000 పందెం. కొడతాడని 4000 పందెం. డన్. రే ఒక్క బోర్ కొట్టరా, రాత్రంతా పీతలా తప్పడిపోవచ్చు. హాయ్ హాయ్ రిషి చాలా బాగా ఆడుతున్నాడే. రే పండు డబ్బులు రా. ఎలా కడుపు అన్నం తిన్నావు, బిర్యానీ తిన్నావు. ఓ పక్కన ఫ్రెండ్ అవుట్ అయిపోయాడు, ఫీల్ అవుతుండే. ఇప్పుడు డబ్బులు ఆడుతావండి, రేపు పొద్దున్న కనపడా. నువ్వేంట్రా ఇప్పుడు దాకా సచిన్ లాగా ఆడుతున్నావు అనుకుంటే సచిన్ లాగా వెళ్ళకొచ్చు. మ్యాచ్ ఫిక్సింగ్. ఏంటో చూపు నువ్వు సిగ్నల్ లైట్స్ ఇంత కళ్ళు వేసుకుని. నేనేం చేశాను రిషి? ఏం చేసావా? నువ్వు నన్ను చూడలేదు? అందరూ చూస్తున్నారు కదా. అందరూ చూడటం వేరే, నువ్వు చూడటం వేరే. ఏంటి వేరే? సీనియర్స్ ఎదురు ప్రశ్నలు వేయడం మానే లైఫ్ లో పైకి వస్తావు. ఏమి లేకరా బాబు, టాటా స్టీల్ ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ గా తీసుకొచ్చినట్టుంది మా తల్లి. అయ్యి పాపి చూస్తేనే 4000 పోయిందంటే నవ్వితే 40,000 ఈజీగా పోతాయి. లైఫ్ లో పెట్టాను. కొనుక్కున్నాక చదవచ్చు కదా. చదివితే కదా కొనొచ్చుండదో తెలిసేది. నేను బయట వెయిట్ చేస్తాను, నువ్వు ఈలోగా అన్ని చదువుకొని ఏదో ఒకటైనా కొనరా. హాయ్ హాయ్, హాయ్. నువ్వు కూడా బుక్స్ కొనడానికి వచ్చావా? మనకు అమ్మడమే కానీ కొండం అలవాట్లేదమ్మా. ఎవరైనా ఫ్రెండ్ కోసం వచ్చావా? ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో చెప్తే గానీ వదిలేలేవేంటి నువ్వు? ఊరికినే అడిగానులే బాబు. అది సరే, నీకు వర్షం అంటే బాగా ఇష్టమా? ఏ కొనిస్తావా? నువ్వు డబ్బులు ఇవ్వాలే కానీ ఏం కావాలంటే అది కొనిస్తాం. ఐస్ క్రీమ్ తిన్నావా? ఇప్పుడా? ఈ వర్షంలో మిరపకాయ బజ్జీ ఏదేమైనా తింటాడు. ఐస్ క్రీమ్ తినేవాడే రొమాంటిక్ ఫెలో. నువ్వు ఇక్కడే ఉండి నేను ఇప్పుడే వస్తానే. సరే. సరే అండి, సరిపోతుందా? పద వెళ్దాం. ఐస్ క్రీమ్ వస్తోంది, తినేసి వెళ్దాం. ఇంత వర్షంలో ఐస్ క్రీమా? వర్షంలో మిరపకాయ బజ్జీలు ఏ ఎదవైనా తింటాడు. ఐస్ క్రీమ్ తినేవాడే రొమాంటిక్ ఫెలో అని రిషి చెప్పాడా? నీకెలా తెలుసు? ఆ లాంగ్వేజ్ నీది కాదులే. అవును, ఎంతసేపు అయింది వెళ్ళి? 15 minutes. పార్లర్ పక్కనే ఉందిగా, వెళ్దాం పదా. ఓకే. థ్యాంక్స్. ఎంత ఇచ్చావు వాడికి? 100. వెళ్ళి ఇంకో 100 ఇచ్చిరా. పాప మేము సరిపోతాయో లేదో. ప్రియా, నీతో కలిసి ఇలా కాఫీ తాగుతానని కళ్ళ కూడా అనుకోలేదు తెలుసా? ఏ నేను రాననుకున్నావా? లేదు, నీ కాఫీ తాగే అలవాటు ఉంటుంది అనుకోలేదు. కమ్ ఆన్ మ్యాన్. ఎక్స్క్యూజ్ మీ, 1 sec. యా ష్యూర్. ఏంటి ఇలా వచ్చారు? వేరే పని లేదా మీకు? పనిలేని మాకు కాదు నీకు. దీనికి ఐస్ క్రీమ్ తెస్తానని ఇక్కడికి వచ్చి ప్రియతో కబుర్లు చెప్తూ కాఫీ తాగుతున్నావా? ఆహా, 100 నువ్వు ఇచ్చావా? లేదు. అయితే నోర్మల్స్ మళ్ళీ పడుండు. ఆఫ్టర్ ఆల్ 100 ఇచ్చినందుకు జేమ్స్ బాండ్ లో అసిస్టెంట్ వేసుకుని చెకింగ్ వచ్చేయాలా? అయినా వర్షంలో ఐస్ క్రీమ్ ఏంటి అసహ్యంగా?
మొగాళ్ళు అంటే 1000 మందితో 1,00,000 పనులు ఉంటాయమ్మా, అర్థం చేసుకోవాలి. అంతేగాని ఇలా రోడ్ల మీదకి వచ్చి చీప్ గా పంచాయతీలు అవి పెట్టకూడదు. సారీ. అంటే ఐఎమ్ సారీ. సర్లే గానీ ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు. వర్షంలో తడిస్తే జలుబు వస్తుంది. ఇంటికి వెళ్ళి బజ్జు అమ్మా. వెళ్ళు. దారిలో ఐస్ క్రీమ్ బళ్ళవి కనిపిస్తే ఆగొద్దు. బాగా పెట్టాడుగా ఐస్ క్రీమ్, ఇంకా ఎందుకు? వెళ్దాం పదా. వీడేవట్రా ఫస్ట్ బెల్ అవగానే క్లాస్కి వెళ్ళిపోతాడు అసహ్యంగా. రెగ్యులేటర్ రా, ఇదిలో టాప్ ఏది అడిగిని చెప్పేస్తాడు. నిజమా? ఒరే రవి ఇలా రామ్మా. నువ్వు క్విజ్లో కుమ్మేస్తా ఉంటగా. రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగినది? 1939 to 45. అందులో ఎంతమంది మరణించిద్రి? 2 కోట్ల మందికి పైగా. వారి పేర్లేమి? వెళ్ళి కనుక్కొచ్చి కనిపించే. మా ఎలా కట్టాను జోకు. ఇక్కడ జోకులు వేస్తే ఎవరు వేయాలరా? నువ్వు వెయ్యాలి. మరి నువ్వు అవ్వాలి. ఎక్కువ చేయక. జెంట్మెన్ వస్తున్నారు రా. సార్ 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 ఒక్క నిమిషం. పండుగడికి డౌట్ అండి సార్. అడుక్కో. సార్ వన్ ఫైన్ మార్నింగ్ బ్రిటిష్ అంతా మీ ఇంటి తలుపు కొట్టి సుబ్బు నేను దారుణంగా ప్రేమిస్తున్నాను, మీ ఆవిడ చంపేసి నేను పెళ్లి చేసుకుంటా అంటే మీరేం చేస్తారా? సింపుల్. నీ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉందో చూస్తాను అని చెప్పి మా ఆవిడ చేత నా చావుకి ఎవరూ కారణం కాదు అని ఒక లెటర్ రాయించి నైస్ గా దాన్ని చంపేసి ప్రీతి జంటను మ్యారేజ్ చేసుకుంటాను. Too intelligent, So sir. అయితే ఆవిడ వచ్చారు, లెటర్ రాయించుకోండి. అవునరా, కనకాన్నే మా వాళ్ళ తెలియక నీలాంటి సునకానికి ఇచ్చి పెళ్లి చేశారు. ఏరా, నీకు మాధురి దీక్షిత్తు ప్రీతి జింతా కావాలా? ఇంట్లో శ్రీదేవంతర్ దాన్ని నేనుంటే పెళ్లి చూపులకు విగ్గు పెట్టుకొచ్చి మోసం చేసింది చాలక మళ్ళీ ఈ వేషాలు కూడానా? అంజలి అంజలి ఒక్క నిమిషం. అంజలి ఆ రోజు సడన్ గా ప్రియా అక్కడ కనిపించేసరికి నేను కొంచెం ఎక్కువ మాట్లాడాను. ఐఎమ్ సారీ. ఐఎమ్ వెరీ సారీ. దీనికి కోపం కూడా వస్తుందా?